తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షులు అన్నామలై పార్టీ గుడ్ బై చెప్పబోతున్నారా, కొత్త పార్టీ పెట్టబోతున్నారా? ఇటీవల పరిణామాలు చూస్తే నిజమే అన్న అభిప్రాయం కలుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు అన్నామలై ఇంకేమీ ప్రకటించలేదు, ఆయన విదేశీ పర్యటనలో ఉన్నాడు. కానీ ఇండికేషన్స్ ఏంటంటే కార్తీ చిదంబరం కాంగ్రెస్ నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, తమిళనాడులో మరో కొత్త పార్టీకి అంకురార్పణ జరుగుతోంది అంటూ. ఈలోగా మీకు బీజేపీ కేంద్రీకరించే కొంగునాడు ప్రాంతం, కోయంబత్తూరు ప్రాంతంలో పోస్టర్స్ వెలిసాయి అన్నామలై ఫోటోతోని. ఫియర్లెస్ మైండ్స్ గేవ్ నో లిమిట్స్ అని, అంటే భయపడని వారికి పరిమితులు ఏమీ ఉండవు అని. ఫియర్లెస్ మైండ్స్ గేవ్ నో లిమిట్స్ అంటూ అన్నామలై ఫోటోతో పోస్టర్లు వెలిసాయి. సో ఈ పోస్టర్ల పైన ఇంతవరకు బీజేపీ కామెంట్ చేయలేదు, అన్నామలై కూడా కామెంట్ చేయలేదు. కానీ ఇటీవల పరిణామాలు చూస్తే ఇది ఇప్పుడే కొత్తగా వచ్చిన సమస్య కాదు. బీజేపీ ఏడీఎంకే పొత్తులో ఉన్న సమయంలోనే అన్నాదురై పైన, జయలలితల పైన అన్నామలై చేసినటువంటి వివాదాస్పదమైన కామెంట్స్ బీజేపీ ఏడీఎంకే సంబంధాలను దెబ్బతీశాయి. ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీ మళ్ళీ ఏడీఎంకేతో కలవాలనుకున్నదో అప్పుడే అర్థమైపోయింది ఇక అన్నామలై తొలగిస్తారని చెప్పి. ఎందుకంటే ఏడీఎంకే అన్నామలై పట్ల తీవ్ర అసంతృప్తితో ఉండే. అందువల్ల భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేసి ఉంటే అన్నామలై నాయకుడిగా ఉండేవాడు. కానీ ఆయన ఎప్పుడైతే పార్టీ బీజేపీ ఏడీఎంకేతో కలవాలనుకుందో, ఏడీఎంకే ఫస్ట్ కండిషన్ ఏంటంటే మీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని మార్చండి అని. అందుకే వెంటనే ఏడీఎంకేతో పొత్తు కుదిరిన వెంటనే మార్చేశారు. సో దానికి తోడు ఇటీవల 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇష్యూ వచ్చినప్పుడు గతంలో దీన్ని 2029-30 నుంచి అమలు చేస్తారన్నప్పుడు సమర్థించాడు. కానీ ఇప్పుడు వెంటనే అమలు చేస్తారని నోటిఫికేషన్ రావడానికి కూడా ఆయన తప్పడుతున్నాడు. 9th క్లాస్ నుంచి సిబిఎస్ఈలో కంపల్సరీగా 3 భాషలు ఇంట్రడ్యూస్ చేస్తాము అంటే. సో అందువల్ల 3 లాంగ్వేజ్ ఫార్ములాపై కూడా అన్నామలైకి స్పష్టమైన విభేదాలు ఉన్నాయనేది అర్థమవుతుంది. ఇక వీటికి తోడు ఇటీవల జరుగుతున్న బీజేపీ 2 రాష్ట్ర కమిటీ మీటింగ్లకు కూడా అన్నామలై డుమ్మా కొట్టాడు. సో ఈ పరిణామాలన్నీ చూస్తే అన్నామలై బీజేపీకి రాజీనామా చేసి వేరే కుంపడి పెట్టుకోవచ్చు అని. ఈలోగా 4వ పరిణామం ఏం జరిగిందంటే అన్నామలై అభిమాన సంక్షేమ సంఘం, సినిమా యాక్టర్లకు ఉన్నట్లు విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్లకు ఉన్నట్లు అన్నామలైకి కూడా ఒక సెలబ్రిటీ కల్ట్ ఏర్పడింది. ఎందుకంటే డిఎంకేకి వ్యతిరేకంగా, ఏడీఎంకేలకు వ్యతిరేకంగా గట్టిగా ఒక థర్డ్ ఫోర్స్ లెవెల్లో పోరాడేవారు. సో అందువల్ల ఒక రకంగా ప్రోటోటైప్ ఆఫ్ విజయ్ క్యాంపెయిన్. సో అందువల్ల అన్నామలైకి ఒక సెపరేట్ ఐడెంటిటీ వచ్చింది, గుర్తింపు కూడా వచ్చింది. సో ఇప్పుడు ఆయన పార్టీని వీడితే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి భారీ నష్టం తప్పదు. ఆల్రెడీ బీజేపీ బాగా దెబ్బతిని ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏడీఎంకేతో పొత్తు పెట్టుకున్నా కూడా 1 సీటే వచ్చింది. ఏడీఎంకే ముక్కలైపోతుంది. అందువల్ల బహుశా అన్నామలై తన దారి తాను చూసుకుంటున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే తమిళ్ సెంటిమెంట్తో బీజేపీ పోటీ పడలేదు అనేది అన్నామలైకి అర్థమైనట్టుగా కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు నేను ఇంతకుముందే చెప్పినట్లు బీజేపీ ధృవీకరించలేదు, అన్నామలై ధృవీకరించలేదు. కానీ అన్నామలై అభిమాన సంఘం మాత్రం కొత్త సభ్యుల్ని చేర్చుకుంటోంది, కొత్త ఆఫీస్ బేర్లను చేర్చుకుంటోంది. ఈ పోస్టర్లు తమిళనాడు రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. ఏడీఎంకేతో బీజేపీ సంబంధాల వల్ల ప్రయోజనం ఏం కుదిరింది అన్న అన్నామలై వాదనకు బలం చేకూరేలా ఫలితాలు వచ్చాయి. కార్తీ చిదంబరం ట్వీట్తో ఇక ఎనీ మూమెంట్ అన్నామలై బీజేపీకి రాజీనామా చేసి సొంత కుంపడి పెట్టుకోవచ్చు. ఎందుకంటే సమీప భవిష్యత్తులో తమిళనాడులో బీజేపీకి ఎంట్రీ కనిపించడం లేదు. సో ఇంకా కేరళలో అయినా కాస్త ఓటింగ్ వచ్చింది, కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుందో మీకు తమిళనాడులో కేవలం 1 సీట్కే పరిమితం. అది కూడా ఏడీఎంకేతో పొత్తు ఉండగా, ఏడీఎంకేతో పొత్తు లేకపోతే అది కూడా ఉండదు. అందువల్ల బీజేపీకి ఫ్యూచర్ లేదు అని మరి అన్నామలై గమనించడం లేదు తెలియదు. లేదా విత్ ఇన్ ద బీజేపీ కాస్త ప్రెషరైజ్ చేసుకోవడానికి, తనకు బెటర్ పొజిషన్ సెంటర్లో ఇవ్వటానికి అన్నామలై వేస్తున్న ఎత్తుగడ కూడా తెలవాలి.